అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, అదేవిధంగా గృహ నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి నంద్యాల జిల్లా బనగానపల్లి పట్టణంలో ఈరోజు వ్యక్తిగత అర్జీలని స్వీకరించే కార్యక్రమాన్ని ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందులో పాల్గొనే మహిళలకి అందరికి కూడా ఒకటే కోరుకుంటా ఉన్నాం. ఈ రోజు బనగానపల్లి పట్టణంలో ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఒక విచిత్రమైన పరిస్థితి. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏ ఒక్కరికి పట్టణంలో ఇవ్వలేదు. ఇక్కడ చాలా మంది ఇళ్ల స్థలాలు కావాలని అర్జీలు పెట్టుకున్నా ఆ అర్జీలు స్వీకరించలేదు. గత 5 ఏళ్ళు పోయాయి. అప్పుడున్నటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి అప్పుడు మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి గారు, నేను నా సొంత డబ్బులు పెట్టైనా సరే బనగానపల్లి నియోజకవర్గంలో ఖచ్చితంగా ఇల్లు స్థలం లేని వారికి ఇస్తారని చెప్పారు. అది గవర్నమెంటే ఈరోజు జీవో ఇచ్చింది. కాబట్టి ఆ జీవోని రాష్ట్రంలో ముందుగా బనగానపల్లి నుంచి ప్రారంభించి జనార్దన్ రెడ్డి గారు ఆదర్శంగా ఈ రాష్ట్రంలో కావాలని చెప్పేసి సిపిఐగా కోరుతా ఉన్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేబినెట్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధంగా ఇచ్చింది. రాష్ట్రంలో 26 జిల్లాలో కూడా ఈ కార్యక్రమాన్ని స్వీకరించాం. ఈరోజు బనగానపల్లి పట్టణంలో చాలా మంది నిరుపేదలు చాలా మంది ఇల్లు లేక స్థలాలు లేక అద్దె ఇళ్లలో ఉంటా ఉన్నారు. అదేవిధంగా ఈరోజు గతంలో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రభుత్వ భూముల్ని విచ్చలవిడిగా భూ కబ్జా చేసి ఎకరాలు ఆక్రమించుకున్నారు. వాళ్ళ భూములన్నీ కూడా ప్రభుత్వం ఆధీనం చేసుకుని అది నివాసాలకు యోగ్యమైనటువంటి స్థలాలు చూపించాలి. ఎక్కడ ఊర్లకి దూరంగానో అక్కడ కాకుండా పట్టణ ప్రాంతాలకి సుదూరంగా దగ్గరగా ఉండే విధంగా చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈరోజు ఇక్కడ మేము అర్జీలు స్వీకరిస్తా ఉంటే మా పార్టీ కార్యకర్తల్ని బెదిరింపులకు గురి చేయడం జరిగింది. మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదు, ప్రభుత్వాన్ని ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీని అమలు చేయమని అర్జీలు స్వీకరించారు. స్వచ్ఛందంగా వాళ్ళ ఇళ్ళ దగ్గర ఎవరైతే నిరుపేదలు ఉన్నారో ఆ నిరుపేదలకు అర్జీలు పెట్టిస్తా ఉన్నాం. ఈ బనగానపల్లి పట్టణంలో దాదాపు 600 నుంచి 700 మంది సమీకరించి సచివాలయాలు, తహసీల్దార్ కార్యాలయం కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి మేము కూడా మీ అభివృద్ధికి సహకరిస్తాం. అభివృద్ధి అంటే ఖచ్చితంగా కూడు గూడు గుడ్డ ఈరోజు మీ ప్రభుత్వం చెప్పేటువంటిదే. కాబట్టి దాన్ని వెంటనే అమలు చేయాలని చెప్పేసి ఈరోజు కోరుతా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు కూడా హామీ ఇచ్చినారు. ఆ హామీ అమలు చేయమని మేము అడుగుతున్నాము. అంతకు తప్పితే ఏం వాళ్ళని వ్యతిరేకంగా ఏం మాట్లాడలేదు. పేద ప్రజలకు లేని వాళ్లకు బాడీలు కట్టకలేకున్నారు. పనికి పోయి 200, 150, 300 కూలికా నుంచి బతకలేక వాళ్ళు ఇంటి బాడీలు కట్టకలేరు. తినడానికి కుటుంబం సాగడం లేదు. ఆ ఇల్లు ఉంటే ఏమన్నా కానీ కొంచెం నీళ్లు తాగి కానీ ఇంటాం అనుకుంటారని ఆలోచనతో మేము భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ తరఫున కోరుతున్నాము. పట్టణ ప్రాంతంలో 2 సెంట్ల స్థలము, గ్రామీణ ప్రాంతంలో 3 సెంట్ల స్థలం ఇచ్చి ఇల్లు నిర్మించుకోవడం కోసం 4 లక్షల రూపాయలు ఇస్తాను అని చెప్పేసి ఆ రోజు ఎన్నికల బహిరంగ సభలో హామీ ఇచ్చినాడు. ముఖ్యమంత్రి 9 నెలలు కావస్తా ఉంది. అందుకోసమే సిపిఐ పార్టీ తరఫున అడుగుతా ఉన్నాం. మీరు ఇచ్చినటువంటి ఈ సూపర్ 6 పథకంలో భాగంగా పట్టణ ప్రాంతంలో 2 సెంట్ల స్థలం ఇచ్చి 5 లక్షల రూపాయలు ఇంటి నిర్మాణం కోసం ఇవ్వాలని చెప్పి మాత్రమే ఈరోజు అడుగుతా ఉన్నాం. మరి వాటితో పాటు ఎన్నికల బహిరంగ సభలో ఉచితంగా ఇసుక ఇస్తామన్నారు. ఈ నంద్యాల జిల్లాలో ఎక్కడైనా కానీ జిల్లా కలెక్టర్ గారిని అడుగుతా ఉన్నాం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాం, ఎక్కడ ఉన్నాయో చూపించాలా, ఎక్కడ ఉచితంగా ఇసుక ఇస్తున్నారో చూపించాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మీ తప్పులు కనపడకుండానే మరి అడగవద్దు, ఎవరు ఇన్ని స్థలాలకు ఎవరు అప్లికేషన్ రాయకూడదు, ఎవరు క్వశ్చన్ చేయకూడదు అంటే ఇది కుదరదు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకి ఏదైతే హామీలు ఇచ్చినారో పాలకులు వాటిని ఎండగడతాం. ఖచ్చితంగా వాటి ఏదైతే హామీ ఇచ్చారో అది పరిష్కారం చేసేందుకోసం ప్రజలను సమీకరణ చేస్తాం, ప్రభుత్వం మీద పోరాటం చేస్తాం. ప్రజల సమస్యల పరిష్కారమే సిపిఐ అజెండా. మా అజెండాని అడ్డుకుంటే నువ్వుకుండే చూస్తుండే పరిస్థితి ఉండదని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. స్థలాలు ఇవ్వండి, 2 సెంట్ల స్థలం, గ్రామీణ ప్రాంతంలో 3 సెంట్లు ఇవ్వండి, ఇసుక రీచ్లు ఏర్పాటు చేయండి. ఇసుక, సిమెంటు, ఇటుక పిల్లలు, అలాగే ఇంటి నిర్మాణ ఖర్చులు తగ్గిస్తామన్నారు, సరసమైన ధరలకు ఇస్తామన్నారు ముఖ్యమంత్రి. దాన్ని అమలు చేయండి, హర్షిస్తారు ప్రజలు. మాలాంటి వామపక్ష పార్టీలు కూడా మీకు మద్దతు ప్రకటిస్తాయి బాగా చేస్తున్నారని చెప్పేసి. కానీ ఆ వైపున ఆలోచన చేసి పోవాలని చెప్పేసి మంత్రి గారిని కోరుతా ఉన్నాం. రేపు రాబోయే రోజుల్లోన ఏదైతే ముఖ్యమంత్రి హామీ ఇచ్చినాడో అటువైపున ఆలోచన చేయకపోతే మాత్రం ఖచ్చితంగా ప్రజల ఆగ్రహానికి గురవుతారు. ఎర్రజెండా సిపిఐ పార్టీ తరఫున ప్రజలను సమీకరించి పోరాటానికి దిగుతాం, ప్రజల తరఫున నిలబడతాం. ఖచ్చితంగా ప్రజలకు అండ ఉండి సాధించే వరకు వదిలిపెట్టమని చెప్పేసి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. ఈరోజు బనియానపల్లె మండలానికి సంబంధించి సిపిఐ ఆధ్వర్యంలో ఈ బనియానపల్లె టౌన్ లో గత 5 సంవత్సరాల నుంచి ఎవరికి ఇండ్ల పట్టాలు ఇవ్వలేదు అని చెప్పేసి వాళ్ళు ఒక ధర్నా కార్యక్రమం చేపట్టి అర్జీలు ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు మన ప్రభుత్వం హౌసింగ్ ఫర్ ఆల్ అనే స్కీమ్ కింద ఎవరైతే పేదలుండి అర్హులుగా ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా మున్సిపాలిటీలో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇచ్చే విధంగా రూపకల్పన చేస్తున్నారు.
దీనికి సంబంధించి మన బనియానపల్లి మండల ప్రజలలో ఎవరెవరైతే అర్హులు ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా ఇండ్ల పట్టాలు ఇచ్చే విధంగా ఆ ప్రభుత్వ భూములు కానివ్వండి, పట్టా భూములు కానివ్వండి, ఒకసారి మనం ఫీజిబిలిటీ చూసుకొని అక్వైర్ చేసుకుని కానీ ప్రతి ఒక్కరికి ఇండ్ల పట్టాలు ఇచ్చే విధంగా కృషి చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.